నెల్లూరుకు తుఫాను ముప్పు తప్పింది. మంత్రి నారాయణ చేసిన వ్యూహాత్మక ఆలోచనలు తుఫాను సమయంలో సత్ఫలితాలను అందజేశాయి. కార్పొరేషన్ అధికారులు సిబ్బంది చేత ఎప్పటికప్పుడు కాలువల్లో పూడికలు తీయించడం వల్ల మోంతా తుఫాన్ కారణంగా వచ్చిన నీరు నిల్వ లేకుండా సులువుగా దిగువకు వెళ్లిపోయింది. దీంతో నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తుఫాను సమయంలో మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు నెల్లూరులో పరిస్థితిని సమీక్షించారు. గంటకు అధికారులు టీడీపీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నెల్లూరు సిటీ పరిధిలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వసతులను కల్పించారు. 24 గంటల పాటు నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కార్యాలయంలోని కంట్రోల్ కమాండ్ సెంటర్ విభాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నిర్వహణ తీరు ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అందించారు. పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు 14 డివిజన్లో పర్యటించడం జరిగింది. ఈరోజు సైడ్ కాలువలో మంత్రివర్యులు శ్రీ నారాయణ సార్ గారు అన్ని సైడ్ కాలువలో మట్టి షీల్డ్ దించినందువల్ల ఎక్కడ కానీ పెద్ద కాలువలో షీల్డ్ తీసినందువల్ల ఈ విధంగా నీళ్లు పారుతా ఉన్నాయి. ఎక్కడ ఆగడం లేదు, ఎక్కడ చెత్త కానీ ఏమీ లేకుండా నీట్గా ఈరోజు వెళ్తున్నాయంటే అది ఒక నారాయణ సార్ గారి పుణ్యమని చెప్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఈ షీల్డ్ అడుగు భాగం వరకు షీల్డ్ తీసింది లేదు. సైడ్ కాలువలు కానీ పెద్ద కాలువలు కానీ ఎక్కడ లేనందువల్ల ఈరోజు నెల్లూరు నగరంలో ఎక్కడ నీరు నిలవకుండా ఈరోజు వెళ్ళిపోతున్నాయని చెప్పి కూడా మనవి చేస్తున్నాను. కాబట్టి మా డివిజన్ ప్రజల తరఫున నారాయణ సార్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఇంటిల్లో కూడా ఇప్పుడు ఇంత జోరు వాన్లో కూడా మేము డివిజన్లో పర్యటిస్తుంటే ప్రతి ఒక్కరు కూడా నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నీరు ఎక్కడా నిలవకుండా ఉందయా, గతంలో అయితే మోకాళ్ళలోతు నీళ్లు వచ్చాయి, ఇప్పుడు ఎక్కడా లేవని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ వానల వల్ల దోమలు లేకుండా కూడా ఉన్నాయి. ఈ షీల్డ్ తీసినందువల్ల గతంలో దోమలు ఉండేది, ఇప్పుడు చాలా తక్కువగా ఉన్న దోమలు కూడా ఎక్కడ లేవు. కాబట్టి నారాయణ సార్కి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు నారాయణ సార్ గారిని ఆస్వాదించాలి. ఇంత పెద్ద వాన్లో కూడా రాత్రి నుంచి జోరు వాన్లో కూడా ఎక్కడ మన డివిజన్లో కూడా ఎక్కడ కొత్త నీరు లేకుండా ఈరోజు వెళ్తున్నాయి. కాబట్టి ఈరోజు ఈ ఎన్ని షీల్డ్ తీసిన వల్ల అని చెప్పి మనవి చేస్తున్నాం. ఈ రోజు మేము ప్రతి ఒక్క ప్రజలను కూడా పర్యటించడం జరిగింది. అక్కడక్కడ ఏదో రేకులు కొంచెం వర్షం నీరు వస్తే ఈరోజు ఎంఎస్ఎం స్కూల్లో కూడా పునరావాస కేంద్రం కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా కొంతమంది నాటికి పొమ్మని చెప్పాం. అక్కడ ఆధార్ కార్డు ఎవరైతే ఇళ్లలో నీరు వస్తాయో వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆధార్ కార్డు తీసుకొని అక్కడికి పోతే వాళ్ళ పేరు రాసుకొని వాళ్ళు బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది కూడా మనవి చేస్తున్నాం. ఇది కూడా నారాయణ సార్ గారు మన ప్రాంత ప్రజలకు కూడా ఎంఎస్ఎంఎస్ స్కూల్లో అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా రేకులు కానీ పూరీలు కానీ ఒక చిన్నులు పడి వర్షం నీళ్ళు వస్తుంటే కాబట్టి మీరు అక్కడ కూడా దాన్ని పునరావాస కేంద్రానికి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీకు ఏదైనా అవసరమైతే ఎప్పుడైనా ఎనీ టైం మాకు కాల్ చేసినా మేము వెంటనే స్పందించి మిమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించడం జరుగుతుంది కూడా మనవి చేస్తున్నాం. అందుబాటులో పెట్టున్నాం. అవసరమైనా మన దూసుకునే అందరూ ఉంటారు కాబట్టి ఫోన్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం. టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చింది, ఏమైనా అవసరమైనా ఫోన్ చేయండి. ప్రస్తుతానికి ఏం ఇబ్బంది లేదు. నారాయణ సార్ ఆదేశాల మేరకు కర్నాలమిట్ట స్కూల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా అక్కడ ఉండటానికి ఏర్పాట్లు చేశాము. అందరినీ తీరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ నెంబర్లు చెప్తాను, రాసుకోండి. 0861 2356 777. మీకు ఒకవేళ మరీ రాత్రిపూట వాన ఎక్కువైనా మేము అందుబాటులో ఉంటాము. మీకు ఈ నెంబర్ కాల్ చేసినా గవర్నమెంట్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మన కర్నాలమిట్ట స్కూల్లో అన్నీ అరేంజ్ చేస్తున్నాం. అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడతాం. మీకు ఏదైనా అవసరమైనా మాకైనా చేయండి. ఈ నెంబర్కైనా టోల్ ఫ్రీ నెంబర్